క్రైస్తవుడు పాల్ ఆసిర్ లారీ అతని పేరు. ఒక క్రైస్తవుడు అతను. ఒక్కొక్క టైంలో దేవుడు అతనికి కృపావరాలు ఇచ్చాడు, స్వస్థతలు కలిగాయి, అద్భుతాలు జరిగాయి. అబ్బో ఎంత నా వల్ల జరిగిపోతుంది అనుకున్నాడు. నా వల్ల జరిగిపోతుంది అనుకుని ఏం చేశాడంటే విశ్వాసులకు చెప్పేశాడు. ఏంటో తెలుసా, పలానా రోజుని యేసుప్రభు రాకడ వచ్చేస్తుంది, నాకు దర్శనంలో దేవుడు చెప్పాడు అన్నాడు. కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి, ఇంక ఈ లోకంలో ఆశలన్నీ వదులుకోండి అంటే వాళ్ళందరూ ఆస్తులు అమ్మేసుకుని అన్నీ అమ్మేసుకొని బహుశా మెరీనా బీచ్ అనుకుంటా ఎక్కడో మొత్తానికి వెళ్ళి దే స్టార్టెడ్ వెయిటింగ్ ఫర్ ది సెకండ్ కమింగ్ ఆఫ్ ది లార్డ్. ప్రభు యొక్క రెండవ రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆస్తులు అమ్మేశారు, అన్నీ అమ్మేసుకున్నారు. 11 అయింది. ప్రభా నైనా నేను రావాలి, నేను ఉండాలి. 11:30 ఇంకా స్పీడ్గా, పావుదొక్కు 12 ఇంకా దేవా 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 12 దేవా 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 12 5 దేవా అంటా ఉన్నారు. మెల్లగా మైకులో శబ్దం. ఏంటో తెలుసా, ప్రభు వచ్చాడు, ఆయన రాకడ వచ్చింది. ఆయన వచ్చి ఆయన నాలో ఉన్నాడు, నేనే యేసుక్రీస్తు, ఆయన రాకడ అయిపోయిందని చెప్పాడు. చాలామంది ఆయన అనుసరులు ఉన్నారు. అది నచ్చని కొంతమంది వీరు తిరుగుబాటు చేసి వెళ్ళిపోయారు. కానీ ఈనాటికి అది నచ్చేవాళ్ళు ఉన్నారు. అది మాత్రమే కాకుండా అతడు తప్పుడు బోధకుడు అయిపోయాడు. హిందువులకు బ్రహ్మ విష్ణు ఆయనే, క్రైస్తవులకు యేసుక్రీస్తు ఆయనే, ముస్లిమ్స్కి అల్లా ఆయనే అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. లహరి కృష్ణ అని పెట్టుకున్నట్టు పేరు. నేనే క్రీస్తునని చెప్పేవారు ఎంతోమంది ఉన్నారు. కొరియాలో కొన్ని సంవత్సరాల క్రితం అదే జరిగింది. అమెరికాలో తరచూ జరుగుతూ ఉన్నాయి. రాకడ వచ్చేసింది, నేనే ప్రభుని అని చెప్పేవాళ్ళు. దేర్ ఆర్ మెనీ 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 పీపుల్ హు క్లెయిమ్ దట్ దే ఆర్ ఇస్రాయేల్. ఎలాగొచ్చాను, చాలామంది ప్రజలు ఉన్నారు, మేమే యేసుక్రీస్తును రాకడ వచ్చేసిందని చెప్పేవారు. వాక్యానుసారమైన బోధ ఎక్కడైతే ఉండదో, వాక్యాన్ని బట్టి బ్రతకడం ఉండదు, అక్కడ సత్యం తెలియనప్పుడు ఏమైపోతారో తెలుసా, వారు చీకట్లో అంధకారంలోనికి వెళ్ళిపోతారు. నేనే క్రీస్తునని చెప్పే బోధకులు లేరా? చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇది నాలో సైతం నేనే క్రీస్తునని చెప్పేవారు చాలామంది. ప్రియులరా, ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఇక్కడ అంటా ఉన్నారు, నమ్మొద్దు, వెంబడించొద్దు, డోంట్ ఫాలో దెమ్. కొన్ని సంవత్సరాల క్రితం 2012వ సంవత్సరంలో యుగాంతం అని చెప్పారు, గుర్తుందా? 2012 యుగాంతం అన్నారు, 2012 యుగాంతం అన్నారు. యుగాంతం డిసెంబర్ అయిపోయింది, 2012 అయిపోయింది, ఇదిగో 2021 కూడా అయిపోయింది. యుగాంతం అయ్యిందా? ఆ యుగాంతం గురించి చాలా చర్చెస్, చాలా సంఘాలు ఏం చేశారండి, ఈ 2012 తోటి అయిపోతుంది కాబట్టి అని ఇదే పని చేశారు వాళ్ళు. డిసెంబర్ నెలలో 2012 వెళ్ళిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడే 19 ఏళ్ళు పూర్తయింది. ప్రియులారా, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాకడను గూర్చి సూచనలు చెప్పారు కానీ తారీఖు చెప్పలేదు. ఫలానా తారీఖు, ఫలానా సంవత్సరం అని చెప్పలేదు. చెబితే ఏం చేస్తాం మనం? అప్పటి వరకు డిసెంబర్ 12వ తారీఖున వస్తున్నారా అన్నాడు అనుకోండి, 11వ తారీఖు రాత్రి 11:59 వరకు మన ఇష్టానుసారంగా ఉంటాం. 59 నిమిషాలు దేవాదేవ నన్ను క్షమించంటే ఆయన జాలి కలిగినోడు, ప్రేమ కలిగినోడు కదా అని ఏం చేస్తాడు, క్షమించేస్తాడు కదా అనుకునే దౌర్భాగ్య స్థితి మనదే. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే ప్రియులరా, రాకడ విషయం, రాకడ సమయం, తారీఖును ఆయన రహస్యంగా పెట్టారు. తండ్రికి మాత్రమే తెలుసుగా పెట్టాడు దేవుడు. కాబట్టి ఆయన రాకడను గూర్చిన ఆజ్ఞ అంటే తెలుసా, ఇది ఇక్కడ అక్కడ ఇది చెప్పారు అది చెప్పారంటే నమ్మద్దు అన్నారు ఆయన. వారిని వెంబడించొద్దు అన్నారు ఆయన. 4వదిగా ఆయన రాకడ అద్భుతం, ఆయన రాకడ గూర్చిన ఆర, లేక ఆయన రాకడ ఆర, ఆయన రాకడ ఆశ, ఆయన రాకడ ఆజ్ఞ, ఆయన రాకడ అద్భుతం. యేసయ్య రాకడ అంటే ఒక అద్భుతం, అది తెలుసా? 24 చదవండి. ఒక దిక్కు నుండి మెరుపు మెరసి మరి ఒక దిక్కున
ఆ, ఆ, మనుష్య కుమారుడు తన దినమున ఉండును. ఇక్కడ తెలుగులో కొంచెం తర్జుమాలో కొంచెం కొంచెం తేడా ఉంది. కానీ మూల భాషలో మనం చూస్తే మనుష్య కుమారుని రాకడ ఎలా ఉంటుందంటే ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరూ చూస్తారు అని అర్థం వచ్చే పదం వాడబడింది. ఇప్పుడు ఉదాహరణ మెరుపు మనకి ఇక్కడ వచ్చిందనుకోండి, ఆ మెరుపు ఢిల్లీలో కనపడదు మనకి. మెరుపు అన్నారు కానీ అసలు ఏంటంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఉదయించాడు. ఇప్పుడు సూర్యుడు వర్షం వస్తుంది అనుకోండి, కానీ మధ్యాహ్నం వేళ ఇది 1 గంట వేళ సూర్యుడు ఉన్నాడు. ఇప్పుడు అమెరికాలో 1 గంట వేళ ఏముంటుంది? చీకటి, రాత్రి సూర్యుడు కనపడ్డు. కానీ నీతి సూర్యుడు ఈయన మధ్యాకాశమునకు వస్తే అందరూ ఆయనను చూచి ఏం చేస్తారంట? ఏమన్నారు? బైబిల్ ఇక్కడ కాదు, మరో చోట, టైం లేదు, వచ్చిన చూపించను, రొమ్ము కొట్టుకుంటారు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కొక్కరు ఆయనను చూస్తారన్నమాట. ఇప్పుడు ప్రపంచంలో కొన్ని చోట్ల నార్త్ పోల్, సౌత్ పోల్ లాంటి ప్రాంతాల్లో 3 నెలలు 4 నెలలు ఉదయించడు, సూర్యోదయం ఉండదు. కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, అక్కడ సూర్యుడు 6 నెలలకు ఒకసారి వస్తూ ఉంటాడు. మిగిలిన రోజులన్నీ కూడా చీకటే. కానీ ప్రభువు రాకడ, నీతి సూర్యుని రాకడ ఎలా ఉంటుందో తెలుసా? ఒక అద్భుతం. ఆయన మధ్యాకాశానికి వచ్చాడంటే రోజు సూర్యుని చూడవాడు కూడా ఆయన చూస్తాడు. ఎవ్రీబడి, యూ మే బి ఇన్ యువర్ రూమ్ బట్ స్టిల్ యూ విల్ బి ఏబుల్ టు సీ హిమ్ ఇన్ ది మిడ్ ఎయిర్. మధ్యాకాశంలో ఆయన వచ్చినప్పుడు నువ్వు రోడ్డు మీదే ఉండక్కర్లా, నువ్వు నీ గది లోపల ఉన్నా. రికార్డింగ్ రూమ్ అంటే బయట ఏం జరుగుతుందో తెలియదు, అస్సలు తెలియదు. అందులో ఉన్న ఒక 5-6 అంతస్తులు దిగుకుంటే కొన్ని బిల్డింగ్లు, కొన్ని చోట్ల 5-6 అంతస్తులు పైకి ఉంటాయి. మన మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకురాలు దుబాయ్లో ఒక ప్రత్యేకమైన చోట 84వ ఫ్లోర్లో ఇల్లు కొనుక్కున్నది. ఏంటంట? 84వ ఫ్లోర్లో ఇల్లు. మనది ఇది మొదటి ఫ్లోర్, ఇది చర్చి. ఈ మొదటి ఫ్లోర్కే మనం ఎంత ఇబ్బంది పడిపోతున్నాం. 84వ ఫ్లోర్లో ఇల్లు కొనుక్కుంది. చాలా దుమారం లేచింది. నువ్వు 84వ ఫ్లోర్ పైనున్నా, 84వ ఫ్లోర్ కిందన్నా, ఎక్కడున్నా మధ్యాకాశములో ఆయన మెరుపు వలె వచ్చినప్పుడు, ఆయన ఆకాశములోనికి వచ్చినప్పుడు, తన సంఘము కొరకు వచ్చినప్పుడు ప్రతి నేత్రం ఆయనను చూస్తుందంట. ఆయనను చూడని నేత్రం ఉండదు. అయితే సిద్ధంగా లేని వాళ్ళు ఏం చేస్తారు? రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు, గుండు బాదుకొని ఏడుస్తారు. అది అద్భుతం. యేసయ్య రాకడ అద్భుతం ఏంటో తెలుసా? ఎవ్రీబడి ఆన్ ది ఎర్త్, భూలోకములో ఉన్న ప్రతి ఒక్కొక్కరు ఆయనను చూస్తారు. ఆయనను తృణీకరించిన వాళ్ళు చూస్తారు, ఆయన వద్దన్న వాళ్ళు చూస్తారు, యేసుప్రభు అన్నవాడు లేడు అన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూస్తారు. యేసయ్య రాకడ ప్రతి ఒక్కొక్కడు చూస్తాడు. తథ్యం అది తెలుసా? ప్రతి నేత్రం అంటే ఏంటి? నాకు 2 కళ్ళు ఉన్నాయి, ఆ 2 కళ్ళు చూస్తాయన్నమాట. ప్రతి నేత్రం ఆయనను చూస్తుంది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కొక్కరు చూడాలంటే నువ్వు చూస్తావు బ్రతుకుంటే గనక. ఆయన వస్తా, ఆయన రాకడ. నువ్వు ఆయనకి తెలిసినా తెలియకపోయినా, నువ్వు ఆయన నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, నువ్వు ఆయన ఎరగకపోయినా, నువ్వు ఆయనని ఇష్టపడకపోయినా నువ్వు కూడా చూస్తావు. బ్రతుకుంటుండగా ఆయన మధ్యాకాశంలోకి వస్తే తన సంఘం కొరకు అప్పుడు రొమ్ము బాదుకుని ఏడుస్తారంట. అయ్యో పాస్టర్ గారు చెప్తానే ఉన్నారు, పక్కనే ఉన్నాం, వినలేదు. అయ్యో ఆయన రోజు వినపడింది ఆయన మాట మేము నమ్మలేదు, వీళ్ళు ఇంత ఈ పిచ్చోళ్ళు అనుకున్నాం, అయ్యో ఇది నిజమేనా అని గుండె బాదుకుంటామంట. ఆయన రాకడ అద్భుతం. 17:25 చదవండి. ప్రియులారా, ఆయన రాకడ అవస్థలు, ఆయన రాకడ కాలంలో నిజంగా చూస్తే అంత్య దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయంట. చాలా శ్రమలు,
కష్టాలు, ఇబ్బందులు, పరీక్షలు, వేదనలు చాలానే కలుగుతాయి ఆయన బిడ్డలకు. చాలా కలుగుతాయి ఆయన బిడ్డలకు. భయంకరంగా పరీక్షించబడతాం, సొంత వారి చేత, కుటుంబీకుల చేత, అయిన వారి చేత, స్నేహితుల చేత, ఇరుగు పొరుగు వారి చేత. యూ మే బి టెస్టెడ్ ఆర్ టెంప్టెడ్. పరీక్షించబడచ్చు, శోధించబడచ్చు. ఎన్నో పరిస్థితులు గుండా వెళ్ళాలి నీ జీవితం. ఆ తర్వాత నోవహు దినములలో ఉన్నట్టు చదవమ్మా. తినుచు త్రాగుచు పెండ్లాడుచు ఉన్నారు. లోతు దినములలో ఉన్నట్టు కూడా ఉంటుంది. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచు ఉన్నారు. చాలండి. అంటే ఆయన రాకడ ఆయా పరిస్థితులు, ఆయన రాకడ ఆయన రాకడ ఆశ, ఆయన రాకడ ఆజ్ఞ, ఆయన రాకడ అద్భుతం, ఆయన రాకడ అవస్థలు, ఆయన రాకడలో ఆయా పరిస్థితులు. ఎలా ఉంటుందంట పరిస్థితి? నోవహు దినాల్లో ఉన్నట్టుంటుందంట. ఇంకెలా ఉంటుంది? లోతు దినాల్లో ఉన్నట్టుంటుందంట. నోవహు దినాల్లో తినటం, త్రాగటం, పెళ్ళాడటం, పెళ్ళికిచ్చుకోవటం, అలా ఉన్నారంట. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, తినటం త్రాగటం ఎక్కువ ఉందా లేదా? ఉందా లేదా? ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, పిడత కింద పప్పు, ఇంకా పానీపూరి, తాగటం, తినటం, తాగటం. అది పానీపూరి, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, వెజిటబుల్ రైస్. ఒకటి కాదు, అంత తిండే. ఎన్ని రకాల తిండిలో బయట కనబడుతున్నాయి. ఇంట్లో కూడా అభిరుచి ఏంటి? వంట వార్పు ఏంటి? ఎన్ని వంటలు చేయాలో, ఎన్ని రుచులు వండాలో, ఇవన్నీ మా చిన్నప్పుడు ఉన్నాయా? దాకలో వండేవారు. ఎక్కడ వండేవారండి? మట్టి దాకలో వండేవారు. ఇప్పుడు రాయి మీద తోముతున్నారు చేపలు. ఆ రోజుల్లో రాయి మీద తోమినా ఆ తర్వాత మళ్ళీ చేప ముక్కలు దాకలో ఉప్పేసి, ఆ ఉప్పుతోటి కళ్ళు ఉప్పేసి ఇలా కలిపి కడిగేవారు. మీకు గుర్తుందా? ఐ స్టిల్ రిమెంబర్. చూశాను చిన్నప్పటి నుంచి. మనుషులు తినటం కోసం 40 రోజుల్లో 30 రోజుల్లో కోడి తయారైపోతుంది. ఏంటి? సంవత్సరానికి ఒకసారి 2 సార్లు కోడి మాంసం, కొబ్బరానం అంటే పెద్ద పేరు ఆ రోజుల్లో. సింగర్ బాలరాజు ఉన్నాడు కదా, నాతో పాటు చదివాడు ఆయన మెడ్రాస్లో బైబిల్ కాలేజీలో. నేనేమో బీటీహెచ్ చదువుతా ఉంటే ఆయనేమో సిటీహెచ్ తెలుగు మీడియం చదువుతూ ఉన్నాడు. అయితే తెలుగు వాళ్ళం కదా, బాగా స్నేహంగా ఉండేవాళ్ళం. నేను పాడేవాడిని, ఆయన బాగా పాడేవాడు, మంచి స్నేహితులు. హైదరాబాద్ వస్తావా అనేవాడు అతను, బాలరాజు. హైదరాబాద్ వస్తాను. ఏం పెడతావు అంటే, ఏం పెడతాయండి? కోడిని కోసి కొబ్బరాన్ని వండి పెడతా అనేవాడు. ఏమనేవాడు? కోడిని కోసి కొబ్బరాన్ని వండి పెడతా అనేవాడు. అంత రేరుగా దొరికే కోడి ఇప్పుడు ఎలా ఉందండి? కోడి మాంసం మొక్క ముట్టుకుంటలేదు. నేను మీరు అమ్మగారిని అడగండి, ఎదురుకుండా ఉన్నారు. అసలు ఐఎమ్ నాట్ ఈటింగ్ ఎట్ ఆల్. ఏహ్యమైపోయింది, వెక్కసమైపోయింది. అంత ఎక్కువ 30 రోజుల్లో, 50 రోజుల్లో, 40 రోజుల్లో కోడి పిల్ల వేస్తే తయారైపోవాలి. 40 రోజులు కోతకొచ్చేయాలి. ఎంత తిండిపో తెనులు తినుచు తిండి. మొన్న వర్షం కురుస్తుంది. ఇట్ వాజ్ హెవీలీ రైనింగ్. కొంచెం తగ్గింది. నేను కూడా వెళ్ళాను పిల్లలకి ఏదో తెమ్మంటే. అలాగా స్టార్టెడ్ డ్రిజిలింగ్. అలా చినుకులు రావటం మొదలైంది. ఇంకొంచెం పెరిగింది. డ్రెంచ్ అయిపోతున్నా సరే, తడిసిపోతున్నా సరే, పీపుల్ ఆర్ జస్ట్ స్టాండింగ్ టు హ్యావ్ ఎ బైట్. తినటానికి తడిసిపోతున్నా కూడా చేయి చేద్దాం, నాకి పట్లు నాకి 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 అని. అరే ఎంత విచిత్రం, ఎంత విచిత్రం. జనులు తినుచు త్రాగుచు. ఎంత ఎక్కువైపోయిందని తాగుడు. రేటు పెంచితే తాగటం తగ్గించేస్తారని పెంచుతున్నారంట. రేటు పెంచితే తాగటం తగ్గిస్తారా? ఇంట్లో భార్యకి
పిల్లలకి తిండి లేకపోయినా పర్లేదు, కానీ వీడికి మాత్రం ఏం కావాలి బస్తా సీసా. మొన్న ఒకళ్ళు 1500 రూపాయలు తాగేసాడంట. 2000 రూపాయలు కష్టపడి 1500 రూపాయలు బిడ్డ గోల ఎక్కడ. అయ్యో అయ్యగారు, 2000 కష్టపడి 2300 800 ఇచ్చి 1500 పెట్టి తాగేసాడు. గోల. తినచ్చు త్రాగచ్చు. మీరు చూడండి అన్ని ఎక్కడ పడితే అక్కడ. ఈ 2-3 సంవత్సరాల కాలం మరీ ఎక్కువ. ఆ మధ్య ఈ తీసేశారు, స్కందపూర్వ శర్మిష్ట తీసేశారు, ఇక్కడదేదో ఇవన్నీ తీసేశారు. కానీ ఈ 2.5 ఏళ్ళలో మళ్ళీ ఇవన్నీ వచ్చేసినాయి. మీరు శర్మిష్ట దగ్గర చూడండి, ఆదివారం ఏంటి, ఏ రోజు ఏంటి, 200 బళ్ళు ఉంటాయి. ఎందుకో తెలుసా? తినటానికి తాగటానికి. బార్ అండ్ రెస్టారెంట్. తినుచు త్రాగుచు. ఇది ఏ సూచన? ఇది దేవుని రాకడ సూచన. బార్ అండ్ రెస్టారెంట్లు ఎక్కువైపోయాయి. హైవే ఇన్స్ అంటున్నారు, రోడ్డు పక్కనే. ఎంత డెలిబరేట్గా దొరికేస్తుంది, ఎంత ఓపెన్గా దొరికేస్తుందో, ఎంత డెలిబరేట్గా తాగేస్తున్నారో మనుషులు. ఇది చూసినప్పుడు ఇంకోటి గుర్తు రావాలి, ప్రభువు రాకడ సమీపం అయిపోయిందని. తినటం త్రాగటం. నేను ఎలా రాసుకున్నా, నేటి పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు మీరు ఇటువైపు వెళ్తే ఈ వంతుని దాటిన తర్వాత ఏ రోడ్డు అది చెప్పండి? శివాలయం రోడ్డు కదా. ఆ శివాలయం రోడ్డు చివరిని రాష్ట్రపతి రోడ్డుకి కలిసే దగ్గర ఏముంటాయి చెప్పండి? అక్కడ నూడిల్స్ బళ్ళు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఎదురుగుండా ఏముంటాయి? పాలిటెక్నిక్ గోడ ప్రక్కనేమో అక్కడ కొన్ని ఉంటాయి. ఈ ఎదురుగుండా 4 ఆపోజిట్లో ఒకటి ఉంటుంది, అక్కడ నూడిల్స్ చేస్తాడు. ఈ ప్రక్కనే దోశ సెంటర్ అంటారు. ఆ కొంచెం ముందుకు వస్తే శివ ఏంటిది ఏమంటారు దాన్ని, టిఫిన్స్. ఒక చిన్న ఏరియాలో ఎన్ని ఉన్నాయో చూడండి. తిండి తిండి తిండి. ఒకసారి ఒక ఆయన అడిగాడు నన్ను, అయ్యగారు ఏం చేయాలి, వ్యాపారం పెట్టాలనుకున్నా ఏం చేయాలి? ప్రార్థన చేసి చెప్తానని ప్రార్థన చేశాను. ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నావు అంటే, ఎంత ఉందండి, ఏదో వ్యాపారం చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు నేనన్నాను, 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుకోగలిగితే అయితే టిఫిన్ సెంటరో, లేకపోతే భోజనం పలావ్ సెంటరో, లేకపోతే ఈ జ్యూస్ సెంటరో పెట్టుకో. ఒక 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుకోగలిగితే టెంట్ ఏంటిది, టెంట్ సామాను కొట్టు పెట్టుకో. ఓ 10 లక్షలు పెట్టుబడి పెట్టుకోగలిగితే ఇల్లు కడతాకు ఉపయోగించే మెటీరియల్ ఉంటుంది కదా, ఆ మెటీరియల్ నిచ్చెన్లు, తపైళాలు, ఈ గమేళాలు, ఏమంటారు ఈ పిల్లర్స్ పోసే బాక్సులు, సెంటరింగ్ సామాగ్రి పెట్టుకో. ఈ వీటిలో ఇంటి సంబంధించింది కానీ, తాగుడుకు సంబంధించింది కానీ, తిండికి, తాగుడంటే నేను మద్యం అనట్లేదు, జ్యూస్, తిండికి సంబంధించి ఏది పెట్టినా 3 పువ్వులు 6 కాయలు. ఎందుకు? బైబిల్లో మంచి దినాల్లో జనులు తింటారు, తాగుతారు, ఇళ్ళు కట్టుకుంటారు అని ఉంది. కాబట్టి ఈ 3 బాగా పెరుగుతాయి, బాగా అభివృద్ధికరంగా ఉంటుంది అని చెప్తే అతను ఆశ్చర్యపోయాడు. అందులో ఒకటి పెట్టుకున్నాడు, చాలా అభివృద్ధి చెందాడు. ప్రియులారా, తినుచు త్రాగుచు పెండ్లికి ఇయ్యబడుచు పెండ్లి చేసుకుంటూ ఉన్నారంట. ఇది కూడా అంతే కదా. మీరు చూడండి, రోడ్డు ఈ మధ్య సీఎం ఫంక్షన్ హాల్ అని కట్టారు. ఎక్కడ? అక్కడ. ఈ రోడ్లో ఎన్ని ఉన్నాయండి? కమ్మ కళ్యాణ మండపం, సీఎం ఫంక్షన్ హాలు, అక్కడేమో శ్రీనివాస కళ్యాణ మండపం. అవునా? ఇంకా కొంచెం ఇలా తిరిగితే వెంకట్రామయ్య కళ్యాణ మండపం, ఇంకా అటు తిరిగితే ఇంకోటి ఏదో అన్ని కళ్యాణ మండపాలే. పెళ్ళిళ్ళు 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 పెళ్ళిళ్ళు. అరే చిన్ని పట్టణం, మన తణుకు పట్టణంలో ఎన్ని కళ్యాణ మండపాలు, కులానికి ఒక కళ్యాణ మండపం చొప్పున ఉంది. కాపు కళ్యాణ మండపం, కమ్మ కళ్యాణ మండపం, రాజుల కళ్యాణ మండపం, బీసీ కళ్యాణ మండపం, రెడ్డి కళ్యాణ మండపం, ఎన్ని ఉన్నాయి తణుకులో. ఎందుకు ఇవి? వాక్య నెరవేర్పిది. ఇండైరెక్ట్గా వాక్య నెరవేర్పు. ప్రభువు రాకడ సమీపమైపోయింది అని చెప్పడానికి ఇవన్నీ. ఇల్లు కట్టి వాళ్ళని చూస్తే వాడు గుర్తు చేసుకోండి, చుట్టుపక్కల వాళ్ళు, ప్రభువు రాకడ సమీపమైపోయింది సూచన ప్రభు చూపిస్తున్నాడని. పెళ్ళికి వెళ్ళినప్పుడు నేను కూర్చున్నా అనుకుంటాను, ప్రభు రాకడ సమీపం అయిపోయింది. అందుకే ఈరోజు 6 7 పెళ్ళిళ్ళు ఇన్విటేషన్ వచ్చింది, ఈ ఒక్కదానికి వచ్చాను అనుకుంటాను నేను. ప్రభువు రాకడ సమీపం. తినుచు త్రాగుచు, ఫాస్ట్ ఫుడ్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్స్, కొనుచు అమ్ముచు, లోతు దినాలు, కొంటాం
అమ్మటం ఎంత ఎక్కువ. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏంటంట, రియల్ ఎస్టేట్ భూమ్ అంటున్నారండి. ఇళ్ల స్థలాలు అమ్మకాలు కొంటాలు, అంతేనా? ఇప్పుడు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి రాలేదా? ఆ స్మార్ట్ ఫోన్ వచ్చేసిన తర్వాత ఏం కావాలి చెప్పండి, నొక్కేస్తున్నారు. టిఫిన్ ఇంటికాడ కూర్చొని నొక్కుకుని తెప్పించుకుంటున్నారండి. ఏంటి టిఫిన్? ఎవరాళ్ళు తెచ్చేవాళ్ళు? టమాటా జమాటా చెప్పండి. ఇంటికాడ కూర్చొని తెప్పించేసుకుంటామే నొక్కి. అరే కొంటాం అలాగైపోయింది. కొట్టు దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఇంటికాడ కూర్చొని ఫ్లిప్కార్ట్, ఇంకా OLX, అమెజాన్, మీషో. అబ్బో నాకే తెలియని ఇక్కడ నా షోనే ఉంది, మీషో లేదు. ఎన్ని రకాలుగా వ్యాపారం పెరిగిపోయిందో చూసారండి. పీపుల్ ఆర్ బయింగ్ అండ్ సెల్లింగ్, కొనటము అమ్మటము. ఎక్కడైతే చూస్తావో నువ్వు కొట్టుకెళ్ళినప్పుడు జ్ఞాపకం చేసుకో, యేసయ్య రాకడ సమీపమైపోయిందని. ఇంతకుముందు అయితే టైలర్ దగ్గరికి వెళ్ళి బట్టలు ఇచ్చి ఆయుధ ఇచ్చి కుట్టించుకునేవారు. ఇప్పుడు అన్నారా? కుట్టించుకొని ఇంటికాడ కూర్చొని చూసుకుని నొక్కుకుంటమే. సైజు మార్ట్ అక్కడ చార్ట్ వస్తుంది. ఆ చార్ట్లో ఇండియా సైజ్ అయితే ఎలాగా, UK సైజ్ అయితే ఎలాగా, US సైజ్ అయితే ఎలాగని వస్తుంది. అందులో కావాల్సిన సైజు, కాలర్ ఎంత, నడుము ఎంత, పొట్ట ఎంత అన్నీ నొక్కుని షర్ట్ ఆర్డర్ ఇవ్వడమే. బయట టైలర్ దగ్గరికి వెళ్ళి కుట్టించుకోవాలంటే షర్ట్ కుడతాను 350, ఇది 400కి వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటి 4 సార్లు వేసుకుని బయట పడేస్తున్నాం కదా అంటున్నారు మనుషులు. కొనటం అమ్మటం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. ప్రభు రాకడ సమీపం అయిపోయింది. ఈ మధ్య కారు కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం నాకు కారు లేదు. వాడాను, గతంలో 3 కార్లు వాడాను. ఇప్పుడు కారు లేదు, ఇబ్బంది పడుతున్నాను. ఏదో మంచి కండిషన్లో ఉన్నది కొనుక్కుందాం, సెకండ్ హ్యాండ్ కారు ఏదన్నా అని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ ప్రయత్నం చేస్తుంటే OLXలో కార్లని, ట్రూ వాల్యూ అంట, కార్ షాపీ అంట, ఇంకోటి ఏదేదో. మొన్న ఎక్కడ కూర్చొని కొడతా ఉంటే ఈ కారు గురించి ఒక వీడియో పెట్టాడు. ఆయన ఒక కార్ని అలా వీడియో తీసి దాన్ని కొనుక్కోమని డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. అది చూస్తూ ఉంటే నా ఏమంటారు యూట్యూబ్ అలాంటి సైట్స్ ఎన్నో వచ్చేస్తున్నాయి. ఇందులో ఒకటి కొట్టి చూస్తుంటే అలాంటివి ఎన్ని ఉన్నాయో, కొంటాలో అమ్మటాలో. మీ ఇంట్లో ఏదైనా వస్తువు అమ్మాలనుకో, నువ్వు బయటికి వెళ్ళావని పిలిచి అమ్మక్కర్లా, దాన్ని ఫోటో తీసి OLXలో పెట్టి ఇదిగో దాని పరిస్థితి ఏంటో రాస్తే వెంటనే నీకు ఫోన్ వచ్చేస్తుంది. ఇంత వెసులుబాటు అందుబాటులో ఒక పరిస్థితులు వచ్చేస్తున్నాయంటే ఏది కారణం చెప్పండి? వాక్య నెరవేర్పు, ఆయన రాకడను గూర్చిన నెరవేర్పు. ఇది కొనుచు అమ్ముచు షాపింగ్ మాల్స్. ఎలాంటి షాపింగ్ మాల్స్ అండి? ఏదో కొత్త కొత్త పేర్లు కూడా వస్తున్నాయి, అన్నీ అందులోనే ఉంటాయి. ఏంటి డీ మార్ట్లు, ఈ మార్ట్లు మనకున్నది కాదు, ఇంకోటి ఏదో మార్ట్, సినిమా హాల్తో సహా అన్నీ అందులో పెట్టేస్తున్నారు. మర్చిపోయాను, నోట్లో తిరుగుతుంది కానీ మర్చిపోయాను. అన్నీ వచ్చేసినాయి. నేను మెడ్రాస్లో 80 నుంచి 86 వరకు చదువుకునేటప్పుడు మా కాలేజీ దగ్గరలో పురుషవాకం హై రోడ్డుకి వెళ్ళేదాన్ని కెల్లీస్ కార్నర్ అంటారు. మేడవక్కం ట్యాంక్ రోడ్డు, పురుషవాకం హై రోడ్డు, ఆ కార్నర్ని కెల్లీస్ కార్నర్ అంటారు. ఆ కెల్లీస్ కార్నర్లో ఇటువైపుని లండన్ ఫ్యాన్సీ స్టోర్ అని ఉండేది. ఏంటి? లండన్ ఫ్యాన్సీ స్టోర్ అని ఉండేది. అక్కడ కింద A to Z షాప్ అని ఉండేది. ఏంటి? A to Z షాప్. ఆ రోజులు అనుకునేవాళ్ళు, బాబోయ్ ఈ లండన్ ఫ్యాన్సీ స్టోర్కి వస్తే ఇంకేమి దేనికి బయటకు, పెన్సిల్ ఇక్కడే, పుస్తకం ఇక్కడే, పెన్ ఇక్కడే, ఏంటిది పేస్ట్ ఇక్కడే, బ్రష్ ఇక్కడే, సబ్బు ఇక్కడే. ఆ రోజులు ఇంకేం అంతే కదా కొనుక్కుంటాం. పెన్ను, పెన్సిల్, నోట్స్, సోపు, పేస్టు, బ్రష్, ఇంకేమైనా ఉన్నాయా? అంతే, అన్నీ ఇక్కడే, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. భలే ఉందండి A to Z షాప్ అనుకునే వాళ్ళు అప్పుడు 40 years క్రితం. కానీ ఇప్పుడు ఆ A to Z షాప్ ఇంతే ఉండేది. ఇప్పుడు మన తణుకులో ఉన్న రిలయన్స్ మార్ట్కి కానీ, స్పెన్సర్స్కి కానీ, డీమార్ట్కి కానీ వెళ్ళండి,
పూటంతా తిరిగినా కొంత కవర్ చేయలేం మనం. ఈ షాపింగ్ కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్ ఎక్కువైపోయినంటే దేవుని రాకడానికి వచ్చిన సూచన దేవుడు మీకు చూపిస్తూ ఉన్నాడు. అంతే, సిద్ధపడండి దేవుని రాకడ కొరకు. ఇంకా నారు నాటుచు అంట, నారు నాటటం. మీరు చూస్తున్నారు కదా, ఈ వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులు కూడా మా చిన్నప్పుడైతే 6 నెలలు 5 నెలలు పంట ఉండేది. ఇప్పుడు ఎన్ని పంట, 2 నెలల 15 రోజులకే కోతకు వచ్చేయాలి. మళ్ళీ మధ్యలో ఇంకోటి ఏదో వేసుకోవాలి. అంతర్ పంట వేస్తున్నారు ఇప్పుడు. అది కాకుండా పంటకి మధ్యలో పంట వేస్తున్నారు. ఒక సంవత్సరం తిరిగే లోపల 1 ఎకరం పొలం మీద 3-4 రకాల పంటలు వేసి లాగేయాలి. భూమి చవిటి భూమి అయిపోతుంది. కాబట్టి భూమి పనిచేయట్లేదని ఇప్పుడు ఆ ట్యాంకుల్లో వాటర్ పెట్టి ఆ వాటర్లో పెంచుతున్నారు. అలా ఇప్పుడు వాటర్ మీద కూడా పూర్తిగా ఆధారపడకుండా పెంచేసి సిస్టానికి అనుకుంటున్నారు. ఎంత మార్పులండి! ఈ మార్పులన్నీ వ్యవసాయ రంగంలో చూస్తూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు నీకు నాకు ఏం గుర్తు రావాలి తెలుసా? ప్రభువు రాకడ సమీపం అయిపోయింది అని గుర్తు రావాలి. అర్థమైందా ప్రియులరా? అర్థమైందా? ఆయన రాకడ ఆరా, ఆయన రాకడ ఆశ, ఆయన రాకడ ఆజ్ఞ, ఆయన రాకడ అద్భుతం, ఆయన రాకడలో అవస్థలు, ఆయన రాకడ ఆయా పరిస్థితులు ఇలా ఉంటాయి. ఇల్లు కట్టు చెప్పేశాను నేను. 7వదిగా ఆయన రాకడ అది నిజం. ఏంటంట? అది నిజం, తథ్యం. ఎప్పుడో రాలేదేంటి, 2000 అనుకుంటున్నారా? వస్తాడు, అది తథ్యం, తప్పక వస్తాడు. ఎందుకు ఇంకా రాలేదో చూడండి. 2వ పేతురు 2వ పత్రిక 3:9 చదవండి, 17:30 చదవండి. లోక 17:30 ముందు, ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దేని ముందు అంటే ఆయన తప్పక వస్తాడు. ఇట్ ఈస్ నాట్ ఎ స్టోరీ, ఇట్ విల్ ష్యూర్లీ టేక్ ప్లేస్ వన్ డే. ఒకరోజు తప్పగా జరుగుద్ది. చదవండి అది, పేతురు 2వ పత్రిక 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లుగా ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడే అన్నాడు. ఇంకా రాలేదేంటని ప్రశ్న ఉంది కదా నీకు, నీ గూర్చి. నువ్వు ఇంకా మారలేదు, నువ్వు ఇంకా తయారవ్వలేదు, నువ్వు ఇంకా సిద్ధపడలేదు. ఆయన వస్తే నువ్వు విడిచిపెట్టబడిపోతావు. కాబట్టి నువ్వు విడిచిపెట్టబడతావు ఆయనకి ఇష్టం లేక. ఎత్తబడే వ్యక్తిగా ఉండాలని ఆయన ఇష్టంతో, నువ్వు మొత్తబడేలాగా ఉండకూడదని నీ నిమిత్తమే సహోదరుడు సహోదరి, ఈ మాట వింటున్న నీ నిమిత్తమే ఆయన ఆలస్యం చేస్తా ఉన్నాడు. గమనించు, నీ కొరకే ఆలస్యం చేస్తున్నాడు. ఈరోజు నీ జీవితం ప్రభువుకి ఇస్తావా? ఈరోజు ప్రభువుకు సమర్పించుకొని నీ జీవితాన్ని ఆయనకు అర్పించుకొని ఆయన కొరకు జీవించడానికి తీర్మానం చేసుకో. తప్పక ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడతావు. ఆయన రావటం తథ్యం. సిద్ధపడు, రాకడలో ఎత్తబడదాం. అలాగూ చేయగలగటానికి సదా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.